అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. మానవులమైన మనందరం మన జీవితంలో ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేర్చబడాలని, దేవుడు ఆ ప్రార్థనలన్నీ ఆలకించి మనకి మేలు చేయాలని మనందరం కోరుకుంటాం, ఇష్టపడతాం. అయితే ఎవరి ప్రార్థనలు దేవుని సన్నిధికి చేర్చబడతాయి? ఏ రీతిగా చేస్తే దేవుడు మన ప్రార్థనలో తన యొద్దకి స్వీకరించి మనకి మేలు చేస్తాడు అని అంటే, భక్తుడైన కొర్నేలి జీవితం గురించి కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నాడు. మనం చేసే ప్రార్థనలు దేవుడు ఆలకించాలి, ప్రభు అంగీకరించాలి, మనకి దీవెన కలగాలి, మన గొప్ప మేలు కలగాలి. మన ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించి అంగీకరించి అంతకంతకు మనల్ని మన కుటుంబాలని వర్ధిల్ల చేయాలి అని అంటే, దేవుని సన్నిధానానికి కొర్నేలి ప్రార్థన ఎలాగును చేరిందో అలాగును నీ ప్రార్థన నా ప్రార్థన కూడా ప్రభు సన్నిధికి చేరాలిగా. ప్రభు సన్నిధికి చేరాలి అని అంటే కొర్నేలి భక్తుని కొన్ని సుగుణాలు మనం కూడా అలవాటు చేసుకోవాలి. వాక్యంలో మనం చూస్తే, అయ్యా కొర్నేలి గారు, మీ ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడటానికి, దేవుడు నీ ప్రార్థన ఆలకించి అంగీకరించడానికి గల కారణం ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, అతడట ఆ మొదటి వచనంలో అంటాడు, 10వ అధ్యాయంలో మొదటి వచనంలో చూస్తే, అతడు భక్తిపరుడయ్యి ఉన్నాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ భక్తి కలిగిన వానిగా ఉన్నాడు. ఈ రాత్రి మరి నీ ప్రార్థనలో నా ప్రార్థనలో దేవుని యొద్దకు చేర్చబడాలి. దేవుడు మన ప్రార్థనలను ఆలకించి మనకు మేలు చేయాలి, మనకు దీవెన దయచేయాలి, మనకు ఆశీర్వాదం అనుగ్రహించాలి. అంతకు మనము మన కుటుంబాలు కూడా వర్ధిల్లాలి అని అంటే మనం కూడా ఆయన ఎదుట భక్తి కలిగిన వారిగా ఉండాలి. రాత్రి మన జీవితాలు ఎట్లాగునుంటున్నాయి? దేవుని ఎదుట భక్తి కలిగిన వారిగా ఉంటున్నామా? భక్తి సలిపేవారిగా మనం ఉంటున్నామా? భక్తుడైన యోబు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యోబు గ్రంథము 1వ అధ్యాయము ఆ మొదటి 2 వచనాలలో గుర్తు చేసుకుంటే అంటాడు, ఊసు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, అతడు భక్తి కలిగిన వాడు అనే జ్ఞాపకానికి తీసుకొస్తున్నాడు. దేవుని జనాంగమా, దేవుడు మన ప్రార్థనలను ఆలకించి మనలను కూడా తన కృపలో అంతకంతకు వృద్ధిల్ల చేయాలనంటే, అంతకంతకు బలపరిచి ఫలింప చేయాలి అనంటే, బైబిల్ గ్రంథం మన జ్ఞాపకం చేసే మాట భక్తి కలిగిన వారిగా ఉండాలి. యోబు భక్తి కలిగిన వాడు. యోబు యెహోవా ఎదుట భక్తి సలుపుచున్నాడు. ఈ రాత్రి మన జీవితాలలో మనం భక్తి కలిగిన వారిగా ఉన్నామా? భక్తి కలిగిన వారిగా ఉంటే యెహోవా తన భక్తులను విడనాడువాడు కాదు, యెహోవా విశ్వాసులను కాపాడువాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన కావలసినవన్నీ దయచేస్తూ ఉంటాడు. వారి చుట్టూ తన దూత కావలి ఉండి కాపాడుతూ ఉంటుంది అని అంటాడు. అందుకే మనం భక్తి కలిగిన వారిగా ఉండాలండి. దేవుని సన్నిధిలోనికి వస్తున్నాం, మాటలు వింటున్నాం, మంచిదే, కానీ భక్తి కలిగిన వారిగా ఉండాలి. భక్తి కలిగిన వారిగా మనం ఉంటే ఆ భక్తి కలిగిన వారికి ఉండే లక్షణాలు ఏంటో తెలుసా? యోబు భక్తుడట ప్రతి దినమున అరుణోదయమున లేచి, పెందల కన్నే లేచి తన 10 మంది సంతానం కొరకు, తన బిడ్డల కొరకు అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. మరి మాటలు ఆలకిస్తున్న నీవు నేను కూడా భక్తి కలిగిన వారం అయితే, భక్తి కలిగిన మనమట మన పిల్లల కొరకు
ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అరుణోదయమును లేచి తన బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో బలి అర్పణ దహన బలులను అర్పించేవాడు. ఎంత మంచి మాట! భక్తి కలిగిన వాడు. కొర్నేలి భక్తుని జీవితంలో దేవుడు అతని ప్రార్థనను ఆలకించటానికి, కొర్నేలి ఇదిగో నీ ప్రార్థన దేవుని యొద్దకు చేర్చబడిందని దైవదూత దిగి వచ్చి ఆయనతో మాట్లాడటానికి గల కారణం అతడు భక్తి కలిగిన వాడు. ఈ రాత్రి మనం కూడా భక్తి కలిగిన వారిగా దేవుని ఎదుట గడిపితే, భక్తి కలిగిన వారిగా మనం ప్రార్థనలో ముందుకు సాగుతూ ఉంటే దేవుడు తన దూతను పంపిస్తాడు. శుభవార్తలు మనం వినే భాగ్యాన్ని కలుగు చేస్తాడు. అందుకే చూస్తూ ఉన్నాం, యోబు భక్తి కలిగిన వాడు గనుకనే దేవుడు ఆయనకి రెండింతల ఆశీర్వాదం, పోగొట్టుకున్న దానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఇక్కడ కూడా చూస్తున్నాం, కొర్నేలి ప్రార్థనలు దేవుని యొద్దకు చేర్చబడటానికి, కొర్నేలి ప్రార్థన ప్రభు చెంతకు చేరటానికి గల కారణం అతడు భక్తి కలిగిన వాడు. రెండవది, అతని కొన్ని ఇంకొక మంచి లక్షణం ఏంటనంటే, ఆ అపోస్తలుల కార్యముల గ్రంథంలోనే 10వ అధ్యాయంలో 2వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటాడు, అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. చాలా కుటుంబాలు ఉంటాయండి. ఆ కుటుంబాలలో అందరూ దేవుని యందు భయభక్తులు ఉంచరు, ఒకళ్ళో ఇద్దరో ఉంచుతారు. కానీ ఏ కుటుంబమైనా దేవుని యందు భయభక్తులు నిలిపితే, ఇంటిల్లపాది దేవుని యందు భయము భక్తి సలిపిచే ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడుగా, ఆ కుటుంబాన్ని దేవుడు అంతకంతకు ఫలింప చేస్తాడుగా. బైబిల్ గ్రంథంలో మనం కొన్ని కుటుంబాలను చూస్తే, హన్నా కుటుంబాన్ని మనం చూస్తే, అతడట ఏటేటా షిలోహులోని దేవుని మందిరానికి వాళ్ళకున్నవన్నీ విడిచిపెట్టి, వారి ఊరు వారి పట్టణాన్ని విడిచిపెట్టి, వాళ్ళకున్న పనిపాట్లన్నీ విడిచిపెట్టి ఏటేటా షిలోహులోని దేవుని మందిరానికి హన్నమ్మ తన భర్త తన ఇంటిల్లపాది కూడా వచ్చినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ఆది కాండంలో 35వ అధ్యాయంలో భక్తుడైన యాకోబు మాట్లాడుతూ అంటాడు, మీరు లేచి మిమ్మును మీరు శుద్ధిపరచుకొనుడి. కారణం, నా ఆపద వేళలలో నాకు తోడుగా ఉండి నన్ను పలకరించిన నా దేవుడైన యెహోవాకు బేతేలులో మనము కృతజ్ఞత అర్పణ చేయాలి. బేతేలుకు వెళ్ళాలి, దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళాలి. నన్ను పలకరించిన దేవుడు, నా ఆపదలలో నన్ను పలుకరించిన దేవుడు, నా కష్టాలలో నన్ను పలుకరించిన దేవుడు, ఒంటరి పరిస్థితులలో కృంగిపోతూ ఉన్నప్పుడు నన్ను పలుకరించిన దేవుడు ఉన్నాడే, ఆ దేవుని సన్నిధిలోనికి మనము వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఎట్లాగునుండాలి అని అంటే, మనలను మనం పరిశుద్ధపరచుకోవాలి. ఎంత మంచి మాట! దేవుని మాటలు ఆలకిస్తున్న మనం కూడా అండి, ఏదో ఊరికి మనం ఒక్కళ్ళమేని కాదు, కానీ దేవుడు మనల్ని మన కుటుంబాలను ఆశీర్వదించడానికి, దేవుడు మనకున్న సమస్తాన్ని దీవించి ఆశీర్వదించడానికి మనం కూడా చేయాల్సింది కుటుంబంతో కూడా దేవుని సన్నిధిలో కనపడాలి. ఇంటిల్లపాది ఆయన సన్నిధిలో కనపడాలి. కుటుంబం అంతా ఆయన పాద సన్నిధిలో కనపడితే దేవుడు ఆ కుటుంబం అంతా కూడి చేసిన ప్రార్థనలని తన చెంతకు చేర్చుకొని మనకున్న చింతలన్నిటి నుంచి విడుదల చేయటానికి మేలు చేస్తూ ఉంటాడు. అందుకని ఆయన అంటున్నాడు, ఇదిగో ఆ కొర్నేలి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, అతడు ఒక మంచి ఉద్యోగంలో ఉండి ఇటలీ పటాలం అనబడిన ఆ పటాలములో శతాధిపతిగా 100 మందికి అధికారిగా ఉన్న ఆ వ్యక్తి అంత గొప్ప బిజీ షెడ్యూల్ అయినా సరే అతడు దేవుని యందు భక్తి కలిగి ప్రార్థనాపరుడిగా ఉన్నాడు. రెండవది, అతడు తన ఇంటి వారితో కూడా యెహోవా యందు ప్రభువునందు భక్తి కలిగిన వానిగా ఉన్నాడు. ఈ రాత్రి మన జీవితాలు ఎట్లాగుంటున్నాయి? దేవుడు నీకు మేలు చేయాలనంటే, దేవుని కుటుంబాన్ని ఆశీర్వదించాలనంటే, నీ ప్రార్థనలన్నింటినీ దేవుడు ఆలకించి అంగీకరించి అంతకంతకు వర్ధిల్ల చేయాలి అనంటే, బైబిల్ గ్రంథం మనకు చెప్పే మాట, మన ఇంటి వారందరితో కూడా కూడుకొని దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. లూదియా పౌలు భక్తుడు చెప్తున్న దేవుని వాక్యాన్ని విన్నది. ఆమె హృదయం తెరవబడిన ఆమె ఏం చేసిందని అంటే, తన ఇంటి వారందరికీ సువార్తను చెప్పించడానికి ఆమె పౌలు భక్తుడిని మిగిలిన వారిని బలవంతం చేసినట్లుగా చూస్తున్నాం. ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. రాజుల 2వ గ్రంథంలో
4వ అధ్యాయంలో మనందరికీ సుపరిచయమైన ఒక సంఘటన ఉంటుంది. ఎలీషా దినాలలో ప్రవక్తల శిష్యులలో ఓ వ్యక్తి చనిపోయాడు. సేవ అని చెప్పొచ్చాడు. సేవలో దాచిపెట్టింది కూడబెట్టింది ఏమీ లేదు. చివరికి ఆ కుటుంబ అవసరాల నిమిత్తం కొంత అప్పు చేసి అప్పు తీర్చకుండానే చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆ అప్పుల వాళ్ళు వచ్చి ఆ ఇంటి ముందు నిలవబడి అంటున్నారు, ఇదిగో మీ యజమాని నా యొద్ద అప్పు చేశాడు అయ్యా, అప్పు చేసిన మాట మాకు చెప్పాడయ్యా, కానీ తీర్చడానికి మాకు దారి తెన్ని ఏమి లేదు కదయ్యా అని అంటే, అవన్నీ మాకు తెలియదు, నీ అప్పు అన్నా తీర్చు, లేదా ఎదిగిన 2 కొడుకులనైనా తీసుకెళ్ళి అప్పు తీరేదాకా మేము దాస్యం చేసుకుంటామన్నానంటే, ఆ కష్టాలలో, ఆ ఇబ్బందులలో, ఆ కష్టకాలంలో ఆ తల్లి చేసిన పని ఏంటనంటే, తన 2 బిడ్డలను తీసుకొని దైవజనుడై ఉన్న ఎలీషా యొద్దకి దేవుని సన్నిధానములోనికి వచ్చి ఆమె సంగతి అంతా చెప్తుందంట. బాబు, నా పరిస్థితి ఎట్లాగనున్నది, భర్తను కోల్పోయాను, ఆ భర్త ఏమో కుటుంబ అవసరాల నిమిత్తం అప్పు చేశాడు, అప్పు తీర్చకుండా చనిపోయాడు, అప్పుల వాళ్ళు వచ్చి ఇప్పుడు దానికి బదులుగా చేతికి అందొచ్చిన నా 2 కొడుకులను తీసుకొని వెళతా అంటున్నారు అయ్యా అని చెప్పి దైవజనుని ఎదుటికి వచ్చి యెహోవాకు వినబడినట్లుగా ఆమె మొర్ర పెట్టిందట. ఆ మొరను ఆలకించిన దేవుడు దైవ సేవకుడై ఉన్న ఎలీషా భక్తుని ద్వారా ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తున్నాడు. అమ్మ, నువ్వు ఇంటికెళ్ళి ఇరుగు పొరుగుల దగ్గర ఖాళీ పాత్రలు అరువు తీసుకొని నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని కనిపెడితే అప్పుడు నూనె ధార స్రవించింది. ఆ నూనె ధార స్రవించినప్పుడు ఆ నూనె ధార ద్వారా ఖాళీ పాత్రలన్నీ నింపి ఆ తరువాత ఆ నూనె అమ్మి అప్పుల వాళ్ళ అప్పు కట్టి మిగిలిన వాటితో నీవు పోషింపబడవచ్చు అని అంటున్నాడంట. ఎంత మంచి మాట అండి. ఆపద వచ్చింది, కష్టం వచ్చింది. ఆ కష్టకాలంలో ఇంటిల్లిపాది తన కొడుకులు 2 దేవుని సేవకుని ఎదుటికి వచ్చి కన్నీరు మున్నీరుగా ప్రభువుకు వినపడేటట్లుగా మొర్రపెట్టారంట. ఇంటి వారందరూ కూడుకొని చేసే ప్రార్థన బలమైన కార్యాలను చేస్తుంది. ఇంటి వారందరూ కూడుకొని చేసే ప్రార్థన అద్భుతాలను, ఆశ్చర్యాలను జరిగేటట్లుగా చేస్తుందండి. వాక్యంలో మనం చూస్తున్నాం, కొర్నేలి ఆ ప్రార్థనలన్నీ కూడా దేవుని యొద్దకు చేర్చబడటానికి గల కారణం, అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. హన్నమ్మ ఇంటిల్లపాదితో కూడా షిలోహులోని మందిరానికి వచ్చేవాళ్ళు. అట్లాగనే యాకోబు భక్తుడు తన ఇంటి వారందరితో కూడా మేలు చేసిన దేవుని సన్నిధిలోనికి, బేతేలులోనికి వాళ్ళు వచ్చి యాకోబు ఇశ్రాయేలుగా ఆశీర్వదించబడి సమృద్ధిని పొందుకోవటానికి దోహదపడింది. అందుకనే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు కానీ నేను నా ఇంటి వారును యెహోవానే సేవించుదాం. కనుక మనం కూడా దేవుడు మనల్ని దీవించాలంటే, దేవుడిని ఆశీర్వదించాలనంటే, దేవుడిని కుటుంబానికి మేలు చేయాలనంటే నీ ఒక్కదానివి, నీ ఒక్కడవే కాదట కానీ ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు సలపటం మొదలు పెడితే, ఇంటి వారందరితో కూడా ఆయన పాద సన్నిధిలోనికి వచ్చి మనం మన కష్టాలని, మన శ్రమలని ఆ దేవునికి వినపడేటట్లుగా మొర్ర పెడితే ఆయన మనకి పరిష్కార మార్గాన్ని చూపిస్తాడు. భర్తను కోల్పోయింది, పుట్టెడు దుఃఖంలో ఉన్నది, ఆపదలో పడిపోయింది, కానీ దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడం ద్వారా దేవుడు ఒక పరిష్కార మార్గాన్ని ఇచ్చాడు. అందుకనే కష్టకాలములో వారు యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన వారి ఆపదలలో నుండి వారిని బయట వేసెను. ఈ రాత్రి మన జీవితంలో ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో నీ కుటుంబానికి ఆశీర్వాదం కలగాలనంటే, మన కుటుంబాలకు ఆశీర్వాదం కలగాలనంటే మనం కూడా కొర్నేలి భక్తునికి వలె ఇంటి వారందరితో కూడా యెహోవా యందు భయభక్తులు సలిపేవారిగా ఉండాలి. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అదే 10వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే ఆయనను గూర్చి వ్రాయబడిన మాట ఏంటన్నానంటే, అతడట ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. ప్రజలకి బహుధర్మం చేసేవాడు. ప్రజల వలన మంచి పేరు సంపాదించుకున్నాడు, ప్రజలకు ఉపయోగపడ్డాడు, ప్రజలకు మేలు చేశాడు. ప్రజలకి నాకేం చేస్తారని చెప్పి జనులని పతనం చేయటమో ముంచటమో చేయలేదట కానీ అతడు ప్రజలకి బహుధర్మము చేయవాడు. బహుధర్మము
చేయువాడు. అందుకనే 10వ అధ్యాయంలో 22వ వచనంలోనే జ్ఞాపకం చేసుకుంటే ఆయనను గూర్చి అందుకు వాడు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదాజనులందరి వలన మంచి పేరు పొందినవాడును అయ్యున్న శతాధిపతియగు కొర్నేలి అను ఒక మనుష్యుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చను. కబురు చెప్పటానికి వచ్చిన మనుషులు ఉంటే చెబుతారు, అబ్బోయని చాలా మంచి ఆయనమ్మా, అవి చేస్తాడు ఇవి చేస్తాడని. దాటిన తర్వాత అంటారు ఉట్టిదే ఇడేమి చేయడని అంటారు. కానీ మనిషి లేనప్పుడు ఆయన గురించి చెప్తున్నారంట, అయ్యా కొర్నేలి అనే అతనే నీతిమంతుడయ్యా, దేవునికి భయపడేవాడయ్యా, అంతేకాకుండా జనులందరిలో మంచి పేరు సంపాదించుకున్నాడయ్యా, జనులకి బహుధర్మ కార్యాలు చేసేవాడయ్యా అంటున్నాడంట. మనం చేయగలుగుతున్నామా? దేవుని సన్నిధానంలోనికి వచ్చిన మనమాట ఎప్పుడైతే అలాగును చేయగలుగుతామో, మనం పేదవాళ్ళమే, కానీ మనకన్నా పేదవాళ్ళకి మనం ఏదైనా సహాయం చేస్తే, మనం ఏదైనా ఉపయోగపడితే అది పరమందున్న దేవునికి చేసినట్లు. అందుకని లూకా సువార్తలో కూడా 7వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే ఓ శతాధిపతి ఉన్నాడు. ఆ శతాధిపతికి ఉన్న 100 మంది దాసులలో తనకు ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయ్యి చావ సిద్ధంగా ఉన్నాడు. ఆ చావ సిద్ధంగా ఉంటే యేసు ప్రభును గురించి విని ఆయన గుండె నిండా నమ్మకం ఉన్నది, విశ్వాసం ఉన్నది. ఆయన తన పనివారిని తన దగ్గర ఉండే ఆ పరిచారకులను పిలిచి అంటున్నాడంట, మీరు ఆ ప్రభు అయిన యేసు దగ్గరికి వెళ్ళి మాట మాత్రం సెలవు పుచ్చుకొని రండి, ఇదిగో నీ దాసుడు బాగుపడెను అని ఒక మాట అలాగున అనిపించుకొని రండి అని చెప్పి పంపిస్తే ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటున్నారంట, అయ్యా అతడు నీ యొద్దకు రావటానికి యోగ్యుడని అనుకోలేదు, నేను ఆయన ఎదుటికి రాలేను, నాలో ఏ యోగ్యత లేదు, పోనీ ఆయన నా ఇంటికన్నా తీసుకొద్దామనంటే ఆయన నా ఇంటిలో ప్రవేశించడానికి నా ఇల్లు కూడా అంత యోగ్యమైనది కాదు అని చెప్పి, అందుకనే మాట మాత్రం సెలవు పుచ్చుకొని రమ్మన్నాడు అయ్యా అన్నానంటే ప్రక్కన వాళ్ళు అంటారట, అయ్యా నీ వలన ఈ మేలు పొందుకోవటానికి అతడు యోగ్యుడు. ఎందుకు అన్నానంటే అతడు మన జనులను ప్రేమించి సమాజ మందిరమును కట్టించను, మన జనులను ప్రేమించి సమాజ మందిరమును కట్టించను అని అంటాడు. ఎంత మంచి మాట. మరి దేవుని మాటలు వింటున్న మన ప్రార్థనలో కూడా దేవుని దగ్గరికి చేరాలనంటే మన ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరించి మనకు జవాబును మనకి మేలును ఇవ్వాలి అని అంటే మనం కూడా అండి మనకున్న దానిలో ఆపదలో ఉన్న ప్రజలకు ఉపయోగపడేవారిగా ఉండాలి. కొర్నేలి ప్రజలకు బహుధర్మ కార్యములు చేశాడు. అదే అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో 36వ వచనంలో చూస్తే తబితా దోర్కా అనే ఆమె, యొప్పేలో ఉన్న తబితా అనే ఆమె ప్రజలకి బహుధర్మ కార్యములను చేస్తూ సత్క్రియల ద్వారా యేసుక్రీస్తు యొక్క ఆ మంచి ఆ కృపాభాగ్యాన్ని పొందుకొని చనిపోయిన తర్వాత దైవజనుడు పేతురు భక్తుని ప్రార్థన ద్వారా మరలా సజీవురాలుగా లేపబడింది. కనుక మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ రాత్రి దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించాలి. కుటుంబ ఆశీర్వాద కూడిక అని చెప్పుకుంటున్నాం. నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అని అంటే కొర్నేలికున్న ఈ సుగుణాలు నీవు నేను కూడా అలవాటు చేసుకోవాలి. కొర్నేలి దేవుని యందు భక్తి సలుపుచు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. కొర్నేలి ప్రజలకు బహుధర్మం చేసేవాడు. కొర్నేలి ఆ 10వ అధ్యాయంలో 25వ వచనంలో చూస్తే అందులో అంటాడు, ఆ 22వ వచనంలో అతడు నీతిమంతుడు ఆతిథ్య గుణం కలిగిన వ్యక్తి. కాబట్టి మన జీవితంలో మనం కూడా ఈ సుగుణాలను అలవాటు చేసుకుంటే దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అంతకంత వరదిల్లటానికి నీవు చేసే ప్రార్థన
దేవుని యొద్దకు చేర్చబడిద్ది. దేవుడు రెట్టింపు ప్రతిఫలాన్ని, రెట్టింపు ఆశీర్వాదాన్ని నీకు ఇచ్చి అంతకంతకు కృపలో వర్ధిల్లజేస్తాడు. ఆ రీతిగా మనం మన కుటుంబాలు దీవించబడటానికి కొన్న ఈ సుగుణాలు అలవర్చుకొని ఆయనకిష్టులుగా అమితమైన దీవెనలు పొందుకోవటానికి ఈ రాత్రి ప్రభు వాక్యం మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు మన వినికిళ్ళలో ఫలింప చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ నామమును ఘనపరిచే భాగ్యం, మీ నామమును